రౌండ్ టేబులే నిరుద్యోగుల ఆర్తనాదాలు అంటే మా అరిగోసలు చెప్పుకోవడానికి ఒక సమావేశాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాము. ఆర్తనాదం అంటే అర్థం ఏంది ఆయనకు బాగా తెలుసు కోదండరామ్ సార్కి. ఎందుకంటే ఆయన కూడా అర్థించి ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యిండు, ముసల్తనానికి ఎమ్మెల్సీ అయ్యిండు. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ఈ ఏజ్లో పదవి వచ్చింది కదా, మాకు ఆ ఏజ్లో ఉద్యోగాలు రావండి. మాకు ఏజ్ అయిపోతే ఉద్యోగాలు రావు. మరి మీకు ఏజ్ అయిపోయినా మీకు 70 ఏళ్ళున్నా 80 ఏళ్ళున్నా ఎమ్మెల్సీలు ఇస్తారు, ఎమ్మెల్యేలు ఇస్తారు. మాకివ్వరు. కాబట్టి మీరు మాకు సమాధానం చెప్పే వరకు ఈ కారు ముందు నుంచి కదలము. మార్చుకొని పోవాలి, పదవన్న వదులుకొని పోవాలి. 70 సంవత్సరాలకు మీకు పదవి వచ్చింది. 70 సంవత్సరాలకు మాకు ఉద్యోగాలు ఇస్తారా? మాకు ఉద్యోగాలు ఇస్తారా? 70 సంవత్సరాల్లో అంత ఏజ్ ఉంటుందా? కనీసం 2 సంవత్సరాల ఏజ్ లిమిట్ పెంచమంటే మీకు చేతనైతే లేదు. మీరు ఏం చేస్తున్నారు అసలు? ఆ రోజు ప్రవళిక చనిపోతే అంత ఆర్తనాలు పెట్టినావు, గొడవ పెట్టినావు. మరి ఇలా నిరుద్యోగం ఎంట్రీని తాగి సావమంటాడు. ఒక్క మాట మాట్లాడినాను, ఒక్క మాట మాట్లాడినావా? 18 మంది నిరుద్యోగులు చనిపోతే మాట్లాడినా? ఆ రోజు ప్రవళిక నువ్వు ఏది పిండ ప్రదానం చేసినావు, గుర్తుందో గుర్తులేదు నీకు? నేనే వచ్చి దగ్గర నుండి చెప్పించిన పిండ ప్రదానం. మరి ఆ రోజు పిండ ప్రదానం చేసినావు కదా. మరి ఇలా 18 మంది నిరుద్యోగులు, కాంగ్రెస్ పార్టీ హయాంలో 18 మంది నిరుద్యోగులు చనిపోయారు. మరి నిరుద్యోగులు మాట్లాడుతున్నారు. ఒకటి ఊరేసుకుని తెచ్చిపోయాడు, ఒకటి ఎండ్రిని దాయి తెచ్చిపోయాడు. మరి ఈ రోజు కూడా ఉద్యోగం వచ్చినా కూడా ఇదేనా పరిపాలనలో అరాచకం సాగుతుంది అని చెప్పేసి అంటే ఎప్పుడు చెప్తున్నాను, నిరుద్యోగులకు ఇలా కోదండరామ్ సార్ గారు సమాధానం చెప్పే బయటకు పోవాలి. లేకపోతే ఈ కారు పగలుతుంది, అద్దాలు పగులుతాయి. ఈ కారు ఎక్కడి నుంచి వచ్చింది? కోదండరామ్ సార్ ఈ సెక్యూరిటీ ఉన్న కారు, ఈ 3 జెండాలు ఉన్న కారు ఎవరు ఇచ్చిర్రు? ఎవరు? మేము ఇచ్చిందా లేకపోతే రేవంత్ రెడ్డి ఇచ్చిందా? ఎక్కడి నుంచి ఇచ్చిండు రేవంత్ రెడ్డి మీకు? అలాంటిది కారు వేసుకొని తిరుగుతున్నారు. ఒక గంట ముందు వచ్చి మా నిరుద్యోగుల ప్రెస్ మీట్ లో కూడా రౌండ్ టేబుల్ లో కూర్చోవచ్చు కదా. సిగ్గు లేకుండా మా రౌండ్ టేబుల్ కి రాకుండా పక్కనున్న ఏదో రౌండ్ టేబుల్ కి పోయింది, ఏదో సమావేశానికి వచ్చింది. సిగ్గుండాలి కదా. మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, మీరు ఎమ్మెల్సీ అయింది ఎందుకు? మీరు ఏ ఎమ్మెల్సీ అసలు? ఎమ్మెల్సీ అంటే ఏంది? నిరుద్యోగుల గురించి మీకే పట్టకపోతే ఒక ప్రొఫెసర్ అయ్యండి, ఒక ఉద్యమకారులు అయ్యండి, పక్కనకి ఎందుకు పడుతుంది? చెప్పండి. చెప్పండి. డిసెంబర్ 3 కాంగ్రెస్ పార్టీని ఆ రోజు మంచి రోజా? నిరుద్యోగులు అందరము ఇన్ని రోజులు ఏమన్నారు? రకరకాల అన్ని యూనివర్సిటీల నుంచి పిల్లలు వచ్చారు. మాకంటే మా కష్టాల కంటే మీకు పక్కన ఉన్న ప్రెస్ మీట్లు ఎక్కువైనాయా? ఎందుకు రాలేదు చెప్పండి. ఇంతసేపు వాళ్ళేసిరా? ఆ ప్రెస్ మీట్ లో కూర్చున్న వాళ్ళు వేసిరా? మేము వేసినామా? మేమేస్తే ఎమ్మెల్సీ అయ్యిండు, మర్చిపోయిండా? ఈయననే కదా ఉద్యోగాలు ఇవ్వనప్పుడు ఆ పార్టీని ఓడగొట్టాలి, ఈ పార్టీని ఓడగొట్టాలని చెప్పినప్పుడు ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ స్థానంలో ఈ ఉద్యోగాలు ఇవ్వకపోతే మీకు ఎందుకు? ఆ ఎమ్మెల్సీ స్థానం ఎందుకు మీకు? అసలు ఈ కారు ఎక్కొద్దు, మీరు నా మీద నుంచి ఎక్కిపోండి. మీరు కారు ఎక్కాలనుకుంటే మీరు నిరుద్యోగుల మాకేం పర్లేదు, మాకు అంతో ఎంతో తోడుగా ఉన్నది మీడియా మిత్రులు మాత్రమే. మీరు కెమెరాలు పట్టుకొని ఇట్లా కూర్చోండి, ఆయన ఏం సమాధానం